రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరం సృష్టిస్తున్నాయి. గత 10 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 70 మంది చనిపోయారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవి గుప్తా. భద్రతా ప్రమాణాలు పాటించేలా చూసి ప్రమాదాలు తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు డీజీపీ రవి గుప్తా. జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ల పరిధిలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరోలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలను నివారించాలని సూచించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ. వాహనాల సంఖ్య పెరుగుతుండటం, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందన్నారు డీజీపీ రవి గుప్తా. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చలన్ల ద్వారా వచ్చే నిధులతో స్పీడ్ గన్లు, బ్రీత్ అనలైజర్ల వంటి పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు డీజీపీ రవి గుప్తా. ఎక్కువ ప్రమాదాలు జరిగిన పోలీస్ స్టేషన్ను గుర్తించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లపై చెట్ల పొదలను తొలగించాలన్నారు. రవాణా, వైద్య శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరుగుతున్న నేషనల్ హైవేల్లో వాహనాల స్పీడ్ను నియంత్రించాలన్నారు డీజీపీ రవి గుప్తా. గంటకు 80 కిలోమీటర్లు దాటకుండా చూడాలని చెప్పారు. నేషనల్, స్టేట్ హైవేల్లో పెట్రోలింగ్ పెంచాలని, దీంతో తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. హైవేలపై రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు పోలీస్ బాస్. ఈ స్టేషన్లకు 3 వాహనాలు క్షతగాత్రులను కాపాడడానికి హైడ్రాలిక్ కాంబీ టూల్ వంటివి ఇస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి 5 నిమిషాల్లో అంబులెన్సులు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్ గుర్తించాలన్నారు డీజీపీ. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సోలార్ లైట్లతో కూడిన అధునాతన బారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 22 స్పాట్లను గుర్తించామని చెప్పారు. వాహనదారుల భద్రతే ధ్యేయంగా జిల్లాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు డీజీపీ రవి గుప్తా. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడే వారిని గుడ్ సమారిటర్ పేరిట సన్మానించాలని సూచించారు.